ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం. సగటు మద్యం ధర 99 రూపాయలుగా నిర్ణయం. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు. వాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘ చర్చ. జీవో నెంబర్ 6 and 7 సచివాలయ ఉద్యోగస్తులకి వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది? ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దీని ద్వారా ఈ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. భరోసా కల్పించడం కోసం 5,000 కోట్లు అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక క్రెడిట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకి మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అనేక ఆర్థికపరమైన సహకారాలు ఏదైతే స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని అనుసంధానించుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తూ ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఈ ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. హోంశాఖ మన మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ కూడా బాగా లబ్ధి పొందుతున్న విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి విడతగా 10 కోట్ల రూపాయలని కార్పొరేట్ ఫండ్గా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో అవసరమైతే ఇంకా ఎక్కువగా కూడా, ఎందుకంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్లో ఉట్టి సెక్యూరిటీ గార్డ్సే కాదు, ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి వారి సేవల్ని మనం వినియోగించుకోవటానికి ఉపయోగంగా ఉంటుంది. ఈ కార్పొరేషన్ ద్వారా వెళ్తే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. మనం స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తున్నామో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దీంట్లో అందరు ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చి వారి సర్వీసెస్ని కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా
ఒక డిసిప్లిన్ విధానంలో జరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళ సేవలను కూడా వినియోగించుకోవాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి ఈ నిర్ణయం కూడా తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మన యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మన అమరావతిలోనే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేయబడ్డ విషయం అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చిన ప్రభుత్వం 100 రోజుల పాలన 1000 అడుగుల ముందుకు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ఇంటింటా వివరించాలి. ఈ నెల 20 నుండి 26 వరకు కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి ఉండాలి. తిరుమల లడ్డు కూడా నాసి రకం, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం. రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా మాట్లాడాను, అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మొన్నే ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయడానికి ప్రైవేట్కి అప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తానో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు. ఈ సందర్భంలో 5 సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం. తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖ వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు బయ్యా మల్లయ్య, కార్యదర్శి ఎస్ మోహన్ బాబు, ఉపాధ్యక్షులు దాసరి పుల్లారావు, మోరి గణేష్ తదితరులు కలిసి విడతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ విశాఖ వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రను కలిసి ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణపై క్రిమిలేయర్పై ఇచ్చిన తీర్పులో అంశాలపై న్యాయపరమైన కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరామన్నారు. ఇటీవల 125 మంది బీజేపీ ఎంపీలు క్రిమిలేయర్ ఇతర అంశాలపై రివ్యూ చేయడానికి కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారన్నారు. అదే అంశాన్ని మరోసారి
రామచంద్ర దృష్టికి తీసుకొచ్చామన్నారు. తీర్పులో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని కోరడమైందన్నారు. అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర మాట్లాడుతూ ఎస్సీల పట్ల జరుగుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ప్రభుత్వ రంగ విభాగాల్లో ప్రమోషన్లు, బ్యాక్లాగ్ పోస్టులు ఎంతవరకు అమలవుతున్నాయో జిల్లా రివ్యూలో సమీక్షించడం జరుగుతుందన్నారు. మీడియా సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచందర్, డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, పర్సనల్ సెక్రటరీ క్రాంతి కుమార్, స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య, బీజేపీ ఉత్తరాంధ్ర మహిళా జోనల్ కన్వీనర్ పద్మ, ఎస్ మోహన్ బాబు, పుల్లారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తీర్పులో అంశాలను, న్యాయపరమైన అంశాలను, కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటీవలే 125 మంది బీజేపీ ఎంపీలు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి క్రీమీ లేయర్ ఇతర విషయాల మీద ఇచ్చిన జడ్జిమెంట్ను రివ్యూ చేసేదానికి రివ్యూ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం వేయాలని బీజేపీ ఎంపీలు రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరపున గౌరవ కమిషన్ మెంబర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసి ఆ రివ్యూ పిటిషన్ ద్వారా తీర్పులో ఉన్న కొన్ని అభ్యంతర వ్యాఖ్యలను తొలగించాలని ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్స్ అయినటువంటి స్టీల్, పోర్ట్ అండ్ హిందుస్థాన్ ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో, మళ్ళీ రేపు ఈ జిల్లా రివ్యూ కొరకు కమిషన్ నుంచి నేను యాజ్ ఒక మెంబర్గా రావడం జరిగింది. ఎస్సీల పట్ల జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ కానివ్వండి, పబ్లిక్ సెక్టార్స్లో ప్రమోషన్స్ కానివ్వండి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానివ్వండి, ఎంతవరకు పబ్లిక్ సెక్టార్స్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. జిల్లా రివ్యూ మీటింగ్లో ఒక 44 డిపార్ట్మెంట్లు ఉంటాయి ఒక జిల్లాలో. ఆ జిల్లాలో ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ అనుకోండి, పంచాయతీరాజ్ అనుకోండి, R&B అనుకోండి, గురుకుల పాఠశాలలు కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల రెవెన్యూ, ఇవన్నీ డిపార్ట్మెంట్ల మీద రేపు రివ్యూ జరగబోతుంది. దాంట్లో ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఆ ఫండ్స్ కానీ అవి సకాలంలో అధికారులు సద్వినియోగపరుస్తున్నారా, దాన్ని కార్పొరేట్ చేసేసి వాళ్లకు అందాల్సినటువంటి స్కీములు అందిస్తున్నారా లేదా అనే అంశం మీదనే ఈరోజు ఇక్కడికి విశాఖ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ యొక్క రివ్యూ ఉంది. ఆ రివ్యూలో అన్ని విషయాల మీద చర్చించడం జరుగుతుంది. కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సెప్టెంబర్ 30 మహాధర్నాలో పాల్గొనండి. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా జరుగుతుంది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పర్మనెంటేతర స్వభావం ఉన్న పనులు చేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అన్నది మా డిమాండ్ అండి. స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉంది. యూనివర్సిటీ లాంటి చోట అయితే 28 రోజుల వ్యవస్థ ఉంది, తర్వాత ఏమో ఓచర్ పేమెంట్ ఉంది, తర్వాత ఏమో టైం స్కేల్ పద్ధతి ఉంది. ఇలా రకరకాల పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఇప్పటికీ డైలీ వేజ్ ఉంది, వారానికి పేమెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల పద్ధతులు ఉన్నారు. అసలు వర్కర్స్గా గుర్తించిన స్కీమ్ వర్కర్స్ కూడా ఉన్నారు. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీలు, ఆర్పీలు, విఓఏలు, వీళ్ళందరూ అసలు వర్కర్సే కాదు. కానీ వీళ్ళందరూ చాలా వాల్యుబుల్ పనులు, వాల్యుబుల్ సేవలు ప్రభుత్వానికి, ప్రజలకి చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిని పెంచుతున్నారు. కాంట్రాక్ట్ కన్నా దుర్మార్గమైన అవుట్సోర్సింగ్ పద్ధతిని పెంచుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని, కార్మికుల్ని తగ్గిస్తున్నారు. దీనివల్ల దోపిడీ విపరీతంగా పెరుగుతోంది. ఈ దోపిడీని ఆపాలి. చట్ట ప్రకారం వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నిటి ప్రకారం వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి, ఈ దోపిడీని ఆపాలి, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిస్టమ్నే రద్దు చేయాలి అని చెప్పి మేము సిఐటియుగా సెప్టెంబర్ 30న దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాము. ఈ ధర్నాల్లో ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి, కార్మికుడు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కనీస వేతనం 26,000 రూపాయలు
నిర్ణయించాలి అని అన్నామనంటే దాని ప్రాతిపదిక ఏమిటంటే కనీస వేతన చట్టం 1948 ప్రకారం అప్పుడున్నటువంటి ధరల ప్రకారంగా ఒక కుటుంబం బతకడానికి ఎంత ఖర్చు అవుతుందన్న దాని మీద అది ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక మీద ఈ రోజున ప్రతి ఏ కుటుంబాన్ని బతకాలంటే 25,000 రూపాయలు 26,000 రూపాయల మధ్యలో ఉంటుంది. అందువల్ల దాన్ని ఆ రకంగా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1971 ప్రకారంగా పెరీనియల్ జాబ్ అంటే శాశ్వత స్వభావం ఉన్నటువంటి పనుల్లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుపరిచి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి సెక్షన్ 10(1) ఏపీలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి, ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఒకటి, ఈ రెండు పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకి సపోర్ట్గా నిలబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ 15వ తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లుగా పెంచకుండా ఉండాలి. 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసీ అంటారు దాన్ని. సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తా ఉన్నాం. గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలని కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి, కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. కారణాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు 3వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని, ప్రమాదంలో కార్మికుడికి 2 కాళ్లు 1 చెయ్యి విరిగిపోయినా కాంట్రాక్టర్ దాష్టికం బయటపడిందని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించమని, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని కాంట్రాక్టర్ తెలియపరిచాడని ఆవేదన వ్యక్తపరిచారు. తోటి కార్మికులు ఈ ఘటనపై మరిన్ని విషయాలు నిరసన తెలియజేస్తున్న కార్మికుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగిన ఒక కార్మికుడు, మా యూనియన్లో ఉన్న ఒక సభ్యుడు ఈరోజు ఒక కాంట్రాక్ట్ ద్వారా పనిచేస్తూ పరంజి మీద నుంచి నిన్న సాయంత్రం 3 గంటలకు పరంజి మీద నుండి పడిపోయి 2 కాళ్ళు 1 చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. దానికోసం మేము అందరం కలిసి మాలో ఒక సభ్యుడిగా మేము ఈ పోరాటానికి దిగాం. ఈరోజు మాకు న్యాయం చేయాలి, మేము జరగాలి న్యాయం. ఎందుకంటే కాంట్రాక్టులు కూడా వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మాకు న్యాయం జరిగేటట్టు లేదు. కాబట్టి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మాకు న్యాయం జరిగితే పర్వాలేదు, లేదనుకుంటే ఈ పోరాటం ఇంకా నేషనల్ లెవెల్లో జరగాలని, నేషనల్ హైవేలో కూడా మేమంతా పరిస్థితులు ఎంత పేదవాళ్ళం అందరమూ
అందరం పని చేసుకునే వాళ్ళం. ఈరోజు మా ఆయన జరిగింది రేపు పొద్దున ప్రతి ఎవరికి కూడా జరగకూడదు. కాంట్రాక్టులు అందరూ జాగ్రత్త పడాలి. దానికోసం మేము పోరాటానికి సిద్ధపడ్డాం. ప్రధాన డిమాండ్లు ఏమిటి? మాకు పోరాటానికి మా సభ్యుడు మాకు ఇంటికి రావాలి. ప్రతి ఒక్క సభ్యుడు, మాకు యాక్సిడెంట్ అయిన సభ్యుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి. ఆయనకి 6 నెలలో సంవత్సరమో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యంతరం లేకుండా ఈ కాంట్రాక్ట్ అనేది ఆయనకి న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు ఇంతవరకు. మేము ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక యూనియన్లో ఉన్నాము. మాకు యూనియన్ ఉంది. మాకు నలుగురితో పాటు సాంప్రదాయంగా మాట్లాడిన తరువాత న్యాయం జరగకపోతే మేము లేబర్ కోర్టుకి వెళ్తాం. లేబర్ కోర్టు వెళ్ళి హై లెవెల్లో కూడా మేము ఈ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చెయ్యాలి. ఈ మీడియా మిత్రులు కూడా మేము విన్నపించుకుంటే ఏంటంటే మాలాంటి వ్యక్తులకి, మాలాంటి కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా న్యాయం చేసేటట్టు